హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'సారంగధరియా' అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో మెయిన్ లీడ్‌లో రాజా రవీంద్ర నటించాడు. ఇతను విలన్ క్యారెక్టర్‌లు, విలన్ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్‌లు అలా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేయడం జరిగింది. ఇతను టీచర్‌గా యాక్ట్ చేశాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురుగా. ఒక పెద్ద కొడుకు వచ్చేసి శివకుమార్ అని చెప్పి వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశాడన్నమాట. అతను నటించాడు. రెండో అతను కూడా ఇందులో చూశాను కానీ గుర్తులేదు. మళ్ళీ కూతురు క్యారెక్టర్ కూడా చేసిన పర్సన్ ఎక్కడో చూశాను, అది కూడా గుర్తులేదు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఈ రాజా రవీందర్ లెక్కల మాస్టర్ అన్నమాట, టీచరు, మిడిల్ క్లాసు. అయితే ఇతని ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు ఎప్పుడు మందు తాగుతూ బేవస్గా తిరుగుతుంటారు. రెండో కొడుకు వచ్చి అమ్మాయిలు ఎమ్మటి పడుతూ ఫ్లర్టింగ్ చేయడం అలా చేస్తుంటాడు. కూతురు మాత్రం బాగా చదువుకుంటుంటుంది. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటుంటే కూతురు ఎమ్మటి ఎప్పుడు ఒక కాలేజీలో ఒకడు పడుతూ ప్రేమిస్తున్నా అని చెప్పి వెంటపడుతుంటే అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. అయితే ఒకరోజు వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చి, ఇలా మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్టపడ్డాడు, చాలా ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేయండి అని చెప్పి అడగడానికి వస్తాడు. అప్పుడే వాళ్ళ ఫాదరు, అదే అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాజా రవీంద్ర వాళ్ళ కూతురు గురించి ఒక నిజం చెప్తాడు. ఆ నిజం ఏంటి, ఆ నిజం తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన పరిస్థితులు ఏంటి, ఆ అమ్మాయికి వచ్చిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, ఎందుకు పెద్ద అబ్బాయి ఎప్పుడు మందు తాగుతుంటాడు, వాళ్ళు మారారా లేదా, అసలు ఆ అమ్మాయి ఎవరు అనేది సినిమా స్టోరీ మొత్తం. సినిమా ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి గురించి నిజం తెలుస్తుందో అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ప్లస్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్జెండర్స్ గురించి, అదే ఒక అబ్బాయి అమ్మాయిగా మారితే జరిగే పరిస్థితులు, వాళ్ళను ఎలా చూస్తారు జనాలు, ఎంత చీప్గా చూస్తారు, వాళ్ళకు వచ్చే సమస్యలు, లేకుంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏమేమి సాధించగలరు, అదనేది ఈ సినిమాలో చూపించాడు. చాలా బాగుంది. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది. అసలు వాళ్ళకి జరిగే ప్రాబ్లమ్స్ కానీ అన్ని ప్లస్ ఆర్ మైనస్ అన్నీ చూపించాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఏమవుతుంది, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ చెప్పారు కదా, వాళ్ళది ఏదో పెద్దగా చూపిస్తుంటే వాళ్ళది ఏముండదు. జస్ట్ పెద్దోడు మంది ఎందుకు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, రొటీన్ మనకు అమ్మాయి బ్రేకప్ చెప్పి అందుకని మంది దాచు. రెండో వాడు మామూలు కామన్ వాడి క్యారెక్టర్ అలా పెట్టు. వాళ్ళిద్దరికి మెయిన్ స్టోరీ వచ్చేసి అమ్మాయి గురించి. ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్గా మారుతుంది కదా, అమ్మాయి గురించే స్టోరీ మొత్తం జరుగుతుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. భారతీయుడు కానీ ఈ మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల కొంచెం, అంటే కొంచెం విరక్తి పడుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగుద్ది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్గా, మళ్ళీ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఈ మూవీకి ప్రమోషన్స్ సరిగ్గా చేయకో లేదా పెద్ద సినిమా రావడంలో చాలామంది చూడట్లేదు, ఎవరు రివ్యూలు కూడా చెప్పట్లేదు. నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళి చూడకపోతే చూడండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. మూవీ అయితే బాగా నచ్చింది, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మీరు ఇంకా ఇలాంటి మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.